మన కాచి కాపునందుకు ఆయనకి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకుందాము. మన మధ్యన దేవి సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క మీటింగ్స్ స్టార్ట్ చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన గొప్ప దేవానికి వందనాలు ఇస్తాయా. గత కాలం అంతా నా ప్రభా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా నీకు వేలాది వందనాలు నా ప్రభా. స్తుతులు స్తోత్రములు నా ప్రభా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి, సర్వాధికారి అయిన గొప్ప దేవ నీకు వందనాలు ఇస్తాయా. నా తండ్రి ఈ కేవీపీఎం పరిచయం నా ప్రభా నా నాటికి అభివృద్ధి పరచండి, విస్తరింపజేయండి దేవా. అనేకులు నా ప్రభా నీ సువార్త నా ప్రభా విని నా ప్రభా నీ యొక్క తండ్రి నిన్ను ఆశ్రయించి విడుదలగా లేవనెత్తండి నా ప్రభా. నీ సేవకులను దేవా కేపీఎంలో సిస్టర్ బ్రదర్స్ అందరినీ సేవలో వాడుకోండి నా ప్రభా. నీ కృప నీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి. పాటపాడు బిడ్డకు చక్కని స్వరాన్ని దయచేయండి నా ప్రభా. నా తండ్రి నీకు వందనాలు ఇస్తాయా. వాక్యం చెప్పే బిడ్డకు నా ప్రభా నా తండ్రి నీ సులోచన మరుగు చేసి నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకున్న ప్రభా. వినగల చెవి గ్రహించే మనసు దయచే నా ప్రభా. నా తండ్రి నీకు వందనాలు తండ్రి. వాక్యానుసరమైన బ్రతుకులు మాకు దయచేయి నా ప్రభా. ఈ లోకానుసరమైన వ్యర్థమైన అన్ని అయా కార్యకలాపాలు యేసు నామములో దూరపరచండి నా ప్రభా. లోకానికి వేరే నీ పాదాలకు దగ్గరే మేము జీవించే జీవితాన్ని మాకు దయచేయి నా ప్రభా. నీకు వందనాలేసయ్యా. ఈ యొక్క భయంకరమైన ఎండవేడి నుంచి నా ప్రభా తప్పించి కాపాడుతున్న గొప్ప దేవుడు నైనా నీకు వందనాలు. ఎవరు కూడా నైనా ఎండ బారిన పడకుండా కాపాడండి. మాకు చల్లని వాతావరణం దయచేసి దేశమంతటా నా తండ్రి అయా చల్లపరచండి నా ప్రభా. నీకు వందనాలు. ఎంతమంది నా ప్రభా పనులు చేసుకునే వాళ్ళు నా ప్రభా మరి వాళ్ళ వృత్తులకు వెలుచుండగా తండ్రి నీ కృపాని కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి. ప్రతి బిడ్డకు నీ మెండైన దీవులతో కుమ్మరించండి నా దేవా. నీకు వందనాలేసయ్యా. ఎంతమంది నా ప్రభా వారి సమస్యల నిమిత్తమై ప్రార్థించమని అడిగి ఉన్నారు నా దేవా. వారందరి జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు మహత్ కార్యాలు మీరు జరిగించని నా దేవా. నేను ఉన్నవాడిన అనువాడినన్న గొప్ప దేవుడు నా ప్రభా. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా స్థలాలు సరళం చేసిన గొప్ప దేవుడు నా ప్రభా. నా తండ్రి నీకు వందనాలు. మాకంటే మీరు ముందు నడవని నా ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. ప్రతిరోజు నా ప్రభా నీ మాటలు మాకు వినబట్టట్టు చేసిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నా తండ్రి మేము తవ్విపోయే వారిగా ఉండకూడదు నా ప్రభా. అయా కడ వరకు నీకు నమ్మకంగా జీవించే కృపను దయచే నా ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయా నా తండ్రి ఎంతమంది నా తండ్రి బాధల్లో వేదనలో నా తండ్రి దుఃఖంతో ఉన్నారు. ప్రతి కన్నీరు తుడవండి, ప్రతి విచారణ కొట్టివేసి నీ కృప నీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచే. ప్రాముఖ్యంగా నా ప్రభా త్రాగుబోతులను దర్శించిన నా తండ్రి త్రాగుడనే వ్యసనం నుంచి విడిపించి నా ప్రభా. ఓ ప్రభా బలహీనత నా ప్రభా ఎంతో మంది నా ప్రభా అయా వాళ్ళ త్రాగుడు వల్ల నా ప్రభా నా తండ్రి హాస్పిటల్ పాలైన ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు దేవా. ఎంతో మంది యవనస్తురాలు నా ప్రభా విధవరాలు అవుతున్నారు నా తండ్రి. అయా పిల్లలు తండ్రి లేని బిడ్డలు అవుతున్నారు నా దేవా. మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. త్రాగుబోతులను దర్శించండి, మార్చండి, నీ నామ సాక్షిగా నిలబెట్టుకోండి. రోడ్డు యాక్సిడెంట్లు బంధించండి, ఆకారం నుంచి తప్పించండి. చంపు చావని ప్రేరేపిస్తున్న దుష్టశక్తి దురాత్మ శక్తులు అంధకార శక్తులు వేస్తున్నాములో కూలిపోవాలి నా దేవా. నీ సహాయం దయచే నా ప్రభా. దుస్తుని ప్లాన్స్ అన్ని వేస్తున్నాములో కాలిపోవాలా, వేస్తున్నాములో కూలిపోవాలా. అయా వారి కుట్రలు కుతంత్రాలు నా ప్రభా, దుస్తుని కుట్రలు కుతంత్రాలు నా ప్రభా ఏవి కూడా ఈ భూమి మీద జరగడానికి వీల్లేదు దేవా. దాని అధికారం లేదు ప్రభా. మా పైన నీకుంది అధికారం నా ప్రభా. దుస్తుని ప్లాన్స్ అన్ని వేస్తున్నాములో కాలిపోవాలా, వేస్తున్నాములో కూలిపోవాలా. మీ కార్యాలు నా ప్రభా ఈ భూమి అంతటా నా తండ్రి నీ బిడ్డలలో మీరు జరిగించమని సమస్త మహిమ గంధ ప్రభా మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యన శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు,
వాక్యమునిచ్చు దేవుడు మంచివాడు గొప్పవాడు మన దేవుడు. వాక్యమునిచ్చు దేవుడు స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. ఎరిగో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. ఎరిగో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు దిగులు పడకు ప్రార్థించి స్తుతించుము. భయపడకు దిగులు పడకు ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. గొలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడై ఉన్నాడు. గొలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. యేసే సత్యం యేసే జీవం యేసే మార్గము యేసు వార్త చాటుదము. యేసే సత్యం యేసే జీవం యేసే మార్గము యేసు వార్త చాటుదము. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవించెదం. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే స్తోత్రము చెల్లించెదము. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన క్యాథరిన్ సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాక్యం చూసుకుందాము. వాక్యంలోకి వెళ్దాము ప్రార్థనతోని. స్తోత్రంనైనా పరిశుద్ధుడా మహిమోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవంగల దేవానికి వందనాలు యేసుప్రభ. ఇచ్చిన ఈ వాక్యానికి సమయం బట్టి దినం బట్టి నీకే వందనాలు యేసుప్రభ. ఏమి ఇచ్చిన మేము చెల్లించలేం నాయన నాకు యేసుప్రభ. ఈ రోజంతా కాచి కాపాడిన ప్రభ భద్రపరిచిన దేవాసేమంగా ఆరోగ్యంగా చేసే తండ్రి నీకు వందనాలు. దేవానికే వందని కృపలో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికే వందనాలయ్యా. లెక్కలని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నా ప్రభ. జీవంగల దేవానికే వందనాలు దేవా. ఇక్కడ అంతా యేసుప్రభ మాకు ఇచ్చిన సమయంలో బట్టి నీకు వందనాలు యేసుప్రభ. నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్న మయంపరుస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రం నాయన. మాలైటి బట్టి గొప్పతనం లేదు నాయన.
దేవా మాకు తోడై నడిపించిన దేవానికి వందనాలు. ఈ ధన్యత ఎంతో మందికి లేదనైనా వాళ్ళకు కూడా కలిగించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళని కూడా యేసుప్రభుని సన్నిధికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. జీవంగల దేవానికి వందనాలు. ప్రతిదినం మీరు వాక్యంతో మాతో మాట్లాడుతున్నారు. అందరూ బట్టి మీకు వందనాలు, కోట్లాది వందన స్తోత్రములు నాయన. ఈ రోజంతా వాక్యంతో మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ నటింపు మాకు దయచేయమండి. మమ్మల్ని బలపరచండి దేవా. దేవాన్ని రాకడకు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని వాక్య చేత మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు రోమా రాసిన పత్రిక నుంచి మనం చూసుకుందాము. అపోస్తలుడైన పౌలు తన బిడ్డల విషయంలో మరి ఏ విధంగా మాట్లాడిండో, ఆత్మీయ జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలనేది మరి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. 8వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాము. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మరి రోమరాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి ఇక్కడ ఏమంటున్నాడంటే పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవుడు అంటున్నాడు, దేవుడు ఆత్మ ఏమంటున్నాడంటే, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తునున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నుండి నియమం నుండి మనం విడిపించింది. కాబట్టి దేవుడు అందుకే ఏమంటున్నాడంట, ఏ శిక్ష విధియు లేదు. యేసుక్రీస్తునున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి దేవుడు ఎట్లా క్రీస్తునందు క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము ఏమైందంట, ఆత్మ యొక్క నియమము మనల్ని ఏం చేసిందంట, పాప మరణం నుండి నియమం నుండి మనల్ని ఏం చేసిందంట, మనల్ని విడిపించిందంట. ఆత్మ యొక్క నియమము దేవుని యొక్క ఆదరణకర్త ఏమైనదంట, మన పాప మరణం నుంచి ఆ రక్తము చేత మన పాపాలన్నీ కడగవేసింది అంటున్నాడు కదా. ఆ పాపం నుంచి ఆ మరణం నుండి మన నియమించింది. కాబట్టి దేవుడు మనకి ఏ శిక్ష విధియు లేదు అంటున్నాడు. అందుకే దేవుని నడిపింపు చాలా అవసరము. యేసుక్రీస్తునందున్నవా ఈ రోజు దేవుని ఆత్మలో నువ్వు నివసించాలి. అందుకే మన పాపాలని కడిగి వేసిండు దేవుడు అని సొంత రక్షకునిగా నువ్వేం చేయాలా, స్వీకరించబడాలా కదా. దేవుడు ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కలగజే. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను మీకు ఆదరణకర్త అవసరం అంటాడు కదా. అపొస్తలుల కార్యంలో అక్కడ చూస్తాం, నేను వెళితేనే కానీ మీకు ఒక ఆదరణకర్త రాడు అంటాడు. అందుకే యేసు ప్రభు మనకు ఒక ఆదరణకర్తను పెట్టింది. కాబట్టి ఆత్మ యొక్క నియమం ఏంటిదంట, తన పాప మరణం నుండి నియమం నుండి మనల్ని విడిపించిందని మనము నమ్మాలా కదా. దేవుడు అంటున్నాడు, అందుకే యేసుక్రీస్తుకి అందుకే ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే దేవుడు కొట్టివేసినాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే నియమం నుండి మనం విడిపించాడు. కాబట్టి ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయేనో దానిని దేవుడు చేసిండు కదా. ధర్మశాస్త్రం ఏమై ఉండే లోకంలో, మరి అక్కడ మరి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, పాపం చేసిన వెంబడే ఏం చేయాలంట, వాడు చనిపోవాల్సిందే కదా. వాడు ఏం చేయాలా, పాపం తగ్గట్టుగా వాడు ఏ పాపం చేస్తుండో కాలు చెయ్యికి చెయ్యి పన్నుకు పన్ను కదా, కన్నుకు కన్ని తీసేవాళ్ళు కదా. అప్పుడు ఏదో దాని కొరకు వాళ్ళు ఏదో ఒక బలి అర్పించేవాళ్ళు కదా. ఆ ధర్మశాస్త్రము చేసిందా, చెయ్యలేదు. అదే ధర్మశాస్త్రము ఏమైందంటే కదా, ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చెయ్యజాలకపోయినో దాన్ని దేవుడు చేసిండు. దాని కొరకు దేవుడు ఏమైందంట, బలి అయిపోయిండు కదా. దాని కొరకు దేవుడు ఏమైపోయినాడంట, బలి అయిపోయిండు. దాని కొరకు దేవుడు మన కొరకు రక్తము చిందించిండు. మన పాపాలని కననికి నరక శిక్షణ మరణాన్ని దేవుడు తుడిచివేసిన నియమాన్ని యేసుక్రీస్తు ద్వారా, ఆ రక్తం ద్వారా. అందుకే దేవుని పరిశుద్ధాత్మ మనకు నడిపింప అవసరము.
అందుకే ఆ పరిశుద్ధాత్మ నియమము మనకు అవసరం అంటాడు. రోమా రాసిన పత్రికలో అపోస్తున్న పౌలు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుండే. ఎందుకంటే మనము ఏమన్నదంట, యేసుక్రీస్తునందుకు ఏ శిక్ష విధి లేదు, ఏ శిక్ష మనకు విధి లేదు. కాబట్టి అందుకే ఏమంటున్నాడంటే 3వ వచనంలో, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి బడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను కదా. ఆయన ఏమైనాడంట, అందుకే తన కుమారుణ్ణి భూమి మీదకి పంపాల్సి వచ్చింది. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడబడాలి కదా. ధర్మశాస్త్రం అది నెరవేర్చబడాలంటే యేసు ప్రభు దగ్గర ఆ పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరం ఆకారంతో పంపిండంట. ఇక్కడికి ఎట్లా పంపించినట, పాప శరీరంగా ఈ లోకానికి పంపించిందని ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉండు, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పాప శరీర ఆకారంతో పంపెను. ఆయన శరీర మందు పాపమునకు శిక్ష విధించెను. ఏమైనాడంట, దేవుడు శరీర అనుసారమైన ఏమైనాడంటున్నాడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. అందుకే శరీరము అనుసారంగా జీవించే వాళ్ళు ఎట్టుంటారు, శరీరం మనసే వాళ్ళకు నియమం ఉంటది కదా. శరీర విషయం మీదనే వాళ్ళు మనసు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము అంటున్నాడు. ఇది ఎప్పటికైనా మరణము, ఇది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటది మనిషిని, ఈ పాపము. అందుకే శరీర క్రియలు స్పష్టమైనవి, మనలో ఎటువంటి పాపం ఉండడానికి వీల్లేదు. శరీరం ఎట్లా ఉందంటే మరణమే, అది ఎప్పటికైనా మరణాన్ని దారితీస్తుంది. ఎటువంటి పాపమైనా ఈ లోకానుసారమైన క్రియలు, శరీరాన్ని పోషించుకునే క్రియలు కదా, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కటి నీ శరీర అనుసారమైనది ఎట్లా అంటే మరణానికి దారి తీస్తుంది అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆత్మానుసారులు ఆత్మ విషయంలో ఆలోచిస్తారు, శరీరానుసారులు శరీర విషయంలోనే జీవించగలుగుతారు. వాళ్ళు ఎట్లా ఉన్నదంటే ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసు నుత్తురు, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది మన హృదయాలకి. ఈ రోజు నీ హృదయము సమాధానం లేదేమో కదా. ఆత్మానుసారమైన మనసు జీవమును ఎట్లా ఉందంట, సమాధానం అయినది. ఎందుకంటే ఎటువంటి విషయాలను నువ్వు ఎదుర్కోవాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, యేసుక్రీస్తు వరకు ఏ శిక్ష విధి లేదు. ఈ రోజు నీకు శిక్ష వస్తున్నదా అంటే నీలో శరీరానుసారమైనది ఉన్నది, పాపము నేను వెంబడిస్తుంది, అది ఘోషిస్తా ఉంటది, అది ఎటువంటిదైనా కూడా. అందుకే పాపము నుంచి విడుదల పొందాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలా, సొంత రక్షకుడిగా స్వీకరించబడాలా. మన పాప శరీరానుసారం ఎప్పుడు వెంబడిస్తుంది. కాబట్టి ఆ పాపం అనే దాన్ని దేవుడు భూస్థాపన చేసింది. కానీ నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, జీవింప చేసుకుంటున్నావు ఆ పాపాన్ని హృదయంలోకి. అది తీసివేయంటున్నాడు దేవుడు. అది మరణానికి దారితీస్తుంది, ఎటువంటి కార్యానికైనా దారితీస్తుంది. ఈ లోక సుఖభోగాలకు ఉండొచ్చు, కానీ ఆత్మానికి అది ఎటువంటి ఆటంకమే. అది పాపమై ఉన్నది. దేవునికి మనకు అడ్డుగోడంటే అది ఒక్కటే పాపము. కానీ ఇక్కడ పౌలు, మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ విధంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు, మరి ఎటువంటి విషయాన్ని మనము తొలగించుకోవాలా. ఆత్మానుసార మనసు జీవమును సమాధానం. ఈ రోజు నీకు హృదయానికి సమాధానం కలగాల. అందుకే దేవుడు ప్రతి ఒక్క హృదయానికి సమాధానం కలగాలంటే ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం. ఈ శరీరం ఉన్న పాపమైనది నలగొట్టబడాలి ఆయన సన్నిధిలో. ప్రతిదినము ఆయన ఎదుగుదలను కూడా ఎదగాలి అనుకుంటే మన పాపం అనేది ప్రతి ఒక్కటి అనుకోవచ్చు. ఈ లోకంలో నువ్వు ఎటువంటైనా బోధ చేయొచ్చు, నువ్వు ఎటువంటైనా అనుసారంగా సేవ చేయొచ్చు, కానీ నీ పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తా ఉన్నాడు ఈ రోజు. కానీ నీ లోకం చెప్తున్నారు, ఈ లోకానుసారమే నీ భక్తిలో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధానం అయితే దేవుడు కఠినంగా చెప్తాను, నీకు హృదయానికి సమాధానం కావాలా. ఏ విధంగా సమాధానం కలిగితే దేవుని వలనే మనకు సమాధానము. ఆయననే, ఆయన ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అయి ఉన్నది. ఏలైనగా
శరీరానుసారమైన మనసు దేవునికి విరుద్ధమైనది. ఎట్లయిందంట? దేవునికి విరుద్ధం. అది కనబడతలేదు నీకు, కానీ దేవుడు తెలియజేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది కఠినమైనది. దేవుడు ముందే మనకు అన్ని హెచ్చరిస్తా ఉన్నాడు, సరి చేస్తా ఉన్నాడు. కానీ దీనికి మాటకు మనం లోబడి కట్టుబడి జీవించాలంటున్నాడు దేవుడు. ఎలాగా? శరీరానుసారమైన మనసు దేవునికి విరుద్ధమైనది. అది దేవుని ధర్మశాస్త్రంలోకి లోబడదు. ఎటువంటి విషయంలో ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం దేవుణ్ణి సంతోష పెట్టలేదు. ఎటువంటి విషయంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుడు వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఇంకా ఏమంటుంది? ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాడు అంటున్నాడు ఇక్కడ. అందుకే దేవుని ఆత్మ కోసము మన ప్రయాసపడాల. ప్రతిదినము దేవుని దగ్గర అడుగుతుండాల. ప్రతి క్షణము మన కూర్చున్నా నిలబడ, దేవ పరిశుద్ధాత్మ దేవ నువ్వు నాతో మాట్లాడు, నువ్వు ఒక ఆదరణకర్తవు, దేవ మాకు తోడేంటావు, దేవ ఈ రోజు నువ్వు మాట్లాడితే నేను వెళ్ళగలను, ఈ రోజు నేను దేవునితో మాట్లాడుతుండాలా. పరిశుద్ధాత్మ దేవ మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవ మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు ప్రతి ఒక్క పని చేసుకుంటూ నువ్వు మాట్లాడమని దేవుని హెచ్చరించాలా. దేవుడిని ఒక రోజుగా ఒక సమయంలో నీతో మాట్లాడతాడు. పొద్దున్న నుంచి రాత్రి పండుకున్నంత వరకు నువ్వు కలలో ఉన్నా కూడా, నువ్వు పండుకొని నిద్రించినా కూడా వాళ్ళ దేవుడు నీతో మాట్లాడు. ఎందుకంటే పొద్దుంతా నువ్వు ఏం ధ్యానించినావు? పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాతో మాట్లాడమని అడిగినావు కదా. పొద్దున్న నుంచి నా బిడ్డ నాతో మాట్లాడేడు, పరిశుద్ధాత్మ దేవ మాట్లాడి, ఈ రోజు దేవుడితో నీతో మాట్లాడతా బిడ్డ అని దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని, అనేకమైన విషయాలు బయలుపరచాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన బిడ్డలు శిక్షకు విధి కారు. తన బిడ్డలను ఏ దానికి శిక్షకు బానిస చెయ్యడు. ఈ రోజు నీకు శిక్ష పడుతుంది దేవుళ్ళ ఉండి కూడా అంటే నువ్వు యేసుప్రభు ప్రకారంగా లేవు, శరీరానుసారంగా జీవించినావు, నీ హృదయానికి సమాధానం లేదు. అందుకే అంటాడు దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని క్రీస్తు స్వభావం ఏమంటున్నాడు? శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాడు. అందుకే దేవుని ఆత్మకు మనం చోటు ఇయ్యాలా. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మను దూషిస్తే పాప క్షమాపణ వాళ్ళకి లేదంటున్నావు. నువ్వు వేసిన బ్యాప్టిజం పొందుకో, పరిశుద్ధాత్మ పొందుకో, నువ్వు ఏమైనా పొందుకోదని. కానీ పరిశుద్ధాత్మను దూషించినవా ఎటువంటి విషయంలో నీకు పాప క్షమాపణ లేదు. నువ్వు ఏమైనా చేయి లోకంలో. అందుకే దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు ఆత్మచేత. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దగ్గర కూడా హెచ్చరిస్తా ఉంటాడు తన బిడ్డలని. అందుకే యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధియే లేదు అని దేవుడు రోమరత్న పత్రిక 8వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తేటగా మనకు తెలియదు. ఏ శిక్ష లేదు. ఈరోజు శిక్షకు నువ్వు పాత్రుడు అవుతున్నావంటే నీలో ఏదో శరీరానుసారమైనది ఎక్కడో నువ్వు తప్పిపోయినావు. అందుకే ప్రతి ఒక్క మాటలో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆయన ఆదరణకర్త, మనకు తోడై ఉంటే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నిన్ను నిలుపుతాడు. నువ్వు తప్పు మార్గంలో నడుస్తున్నావా, నువ్వు అబద్ధ బోధన ఉన్నావా, మోసపుచ్చ ఆత్మలో ఉన్నావా, నిన్ను భ్రష్టత్వానికి అప్పజెప్తా అంటాడు. అందుకే మనకు ప్రతి ఒక్కటి దగ్గర పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం. ఆయన మాట్లాడాలి మనతో. దేవా హెచ్చరించు, ఈ రోజు ఏ విధమైన వాక్యం నేను బోధించాలా, ఇతరులకు నేను ఏ విధంగా ఆదరణకర్తగా నేను చెప్పాలా. దేవా నువ్వు లేకపోతే మనం ఏమి చెయ్యలేము. ఆయన లేకపోతే, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మనం ఏది కూడా చెయ్యలేము. అందుకే క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు అంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తేటగా మనకు చెప్తారు, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృత్యమైనదే గాని మీ ఆత్మ నీతి విషయంలో జీవంను కలిగి ఉన్నది. మృత్యులో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరముకు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఏమైపోతారంటే జీవింపచేయును. దేవుడు తన ఆత్మ ద్వారా నేను జీవింపజేస్తా అంటున్నా. ఎటువంటివైనది కూడా నీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎంత బాధ వచ్చినా, కష్టం రోగం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఇక్కడ ఏమంటుండో దేవుని క్రీస్తు కదా ఆత్మ. దేవుడు ఏమంటున్నాడు? క్రీస్తు ఆత్మ నీలో ఉన్న ఎడల నీ శరీరము పాప విషయం మృతమైనదే గాని నీ ఆత్మ విషయము ఇంకేమంటుండో కానీ నీ ఆత్మ నీతి విషయం అయితే ఎట్లంట జీవము కలిగి ఉన్నది. కాబట్టి
మీ నీతి విషయమే జీవమై ఉన్నది కలిగి ఉన్నది. మృతిలో నుండి యేసు లేపిన వాని ఆత్మ ఏమైనదంట నీలో నివసిస్తుంది. కాబట్టి మృతిలో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైనను, వాడు చావనికి పోయినను వాని శరీరము కూడా మీలో నివసించుచున్నది. కానీ ఆత్మ ద్వారా వాడు ఏమవుతాడంటే జీవింపజేయగలిగి ఉంటాడు. ఎటువంటి విషయంలోనైనా దేవుడు ఆజ్ఞ, దేవుని మాట ఇది సెలవిస్తుంది. అందుకే మనము శరీరానుసారమైన క్రియలు చంపుకోవాలా దినము. అందుకే పౌలు ప్రతి ఒక్క చిన్న ఎన్నైనా తప్పిపోతున్నానేమో దేవా, నేను చెప్తున్నాను బోధిస్తున్నానే కానీ నేను తప్పిపోతానేమో, నేను సత్యాన్ని ప్రకటిస్తున్నా అనుకుంటున్నా కానీ నేను తప్పిపోతానేమో భయపడుతుంటాడు పౌలు. అపోస్తున్న పౌలు, నేను అందరికీ బోధిస్తూ చెప్తున్నాను కదా, మరి నేను తప్పిపోతున్నామో నన్ను కూడా సరిచేయమని హెచ్చరించుకుంటా ఉంటాడు అపోస్తున్న పౌలు. ఈ రోజు మనం కూడా అదే ఆత్మ నడిపింపు కలిగి ఉండాలా. ఆయన ఆత్మలో కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి జీవింపజేస్తాడు. కాబట్టి మనము దేవుని తలంపులకు చోటేయాలా, దేవుని మనసుకు చోటేయాలా. దేవుడు ఏం చెప్తుందని సంకల్పం చొప్పున నడవాలా. ఎందుకంటే దేవుడు ఆత్మ మనలో నివసిస్తుంది. మరి నివసించినప్పుడు నువ్వు ఏ విధమైన జీవితం కలిగి ఉంటావు? ఆత్మ జీవితంలో కలిగి ఉండాలి. అందుకే ఇంకొక విషయం చూసుకున్నాము. యెషయా కూడా ఒక మాట చూసుకుందాము. దేవుడు తన బిడ్డలకు ఏ విధమైనది మనకు కలిగజేసింది లోకంలో ప్రతి ఒక్కటి. యెషయా 55 అధ్యాయము 1 వచనంలో, భక్తి గుణుల వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసము పానమును కొనుండి, ఆహారము దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుండి, మీ ప్రాణంను సారమైన దాని యందు సుఖింపనీయుడి. సుఖింపించిన ఎడల ఏమైతుంది? చెవియోగి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల ఏమైతారంట? మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దేవుడు మనకు నిత్య నిబంధన. 3వ వచనంలో ఏమంటాడు? మీరు దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారా మీరు నా యొచ్చి బోధనము చేయండి. సరే రండి, రూకలు లేని పోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసం పానము కొనుండి. ఇంకేమంటున్నా? ఆహారము దాని కొరకు మీరెలా రూకలు ఇచ్చేదారు? ఈ లోకంలో కష్టమైన దానికి సంతృష్టి కలగజేయ దాని కొరకు కష్టపడుతున్నారు కదా, ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం పూజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఏమన్నా చెవియోగి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల ఏమైతారంట? బ్రతుకుదురు. ఆయన మాట వింటే మనం బ్రతుకుతాము కదా. ఇంకేమంటుండు? నేను మీతో నిత్య నిబంధన చేసేది. ఆయన నిత్య నిబంధన మనం పాల్పొందాలా. ఆయన మనతో ఏదో నిబంధన చేయబోతున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపించిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపించిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడు కృప ఎట్లా అంటే శాశ్వతమైన కృప. ఆయన కృప లేదే మనం బతకలేము. అందుకే అపోస్తలుడు పౌలు, నీ కృప లేదే నేను బతకలేను ప్రభా, నీ కృప అంటే నాకు చాలు, ఏం అవసరం లేదంటాడు ఆయన. ఎటువంటి విషయంలో నీ కృప ఉంటే చాలు ప్రభు అంటాడు. ఆయన ఏది కూడా ఆశించాడు అపోస్తలుడు పౌలు. కానీ దావీదు శాశ్వతమైన కృపతో ఆయన జీవింప కలుగజేసిండు. అందుకే దేవుని ఆత్మ నడిపింపు మనకు అవసరము, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం. శాశ్వత కృప ఆయన ఎప్పుడు మనకు చూపుతా ఉంటాడు. నేను మీతో నిత్య నిబంధన చేస్తా. అది ఎట్లా ఉంటుందంట? దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని. ఎట్లా నియమించిందంట? జనములకు సాక్షిగా అతనిని నియమించి తిని. ఇంకేమంటున్నా? జనులకు రాజుగాను అధిపతిగాను అతను నియమించిన. ఇట్లా రాజుగా నియమించినట, అధిపతిగా నియమించిందంట. నువ్వు ఎరుగని జనములకు నీవు పిలిచేదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను ఏం చేశాడంట? మహిమపరచగా చూచి నీ దేవుడిని యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు. ఆయన యొద్ద ఎట్లా ఉందంట? ఎరగని జనము నీవు పిలిచేదవు కదా. ఎవ్వరు కూడా ఎరగరు ఆయనని, కానీ అట్లాంటి జనము ఆయన ఎరుగుతారంట. నీ ద్వారా ఆ శాశ్వత కృపచేత ఎప్పుడైతే ఆయన శాశ్వత కృపలో నువ్వు నివసింపజేస్తాడో దేవుడు, ఆ శాశ్వత కృపలో నువ్వు ఎప్పుడైతే నిత్య
నిత్య నివాసిగా నిత్య నిబంధన ఆయనతో కట్టుబడి ఉంటావో, ఆయన మాట ఎప్పుడైతే వింటావో నువ్వు బ్రతుకుతావో దేవుడు నీతో శాశ్వత నిబంధన చేస్తా అంటున్నాడు. కానీ నువ్వు ఎరుగని జనములు నీవు పిలిచేదవు. నేను ఎరుగని జనులు ఏమైతుందంటే యెహోవా నిన్ను చూచి ఏమైతుందంట మహిమపరచగా నిన్ను చూచి నీ దేవుడని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు. ఎంతో మంది ఆయన కృపలకు ప్రవేశిస్తారంట నీ ద్వారా. ఆయన నిబంధన ఇదే, అనేక మంది నీ సంధికి ఆయన తీసుకొని రావాలని ద్వారా ఆయన నిత్య నిబంధన మనకు చేస్తా ఉన్నాడు. శాశ్వత కృపతో తను మిమ్మల్ని ప్రేమించిన అంటాడు. ఆ కృపలో మనం ఉన్నామా లేదా పరిశీలించుకోవాలా. ఇంకేమంటుంది, నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గంలో విడువవలెను. ఈరోజు భక్తిహీనులుగానే ఉన్నవా, ఆయన మార్గంలోకి నువ్వు అవి విడువవలెను. దుష్టులు తమ తలంపులు మానవలను. దుష్ట తలంపులో ఉన్నవా, అవన్నీ మానుకోవాలా. ఇంకా ఏమంటున్నాడు దేవుడు అంటున్నాడు, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎప్పుడైతే ఆయన వప్పు ఇవన్నీ వదిలిపెట్టుకొని తిరుగుతావో దేవుడు అంటున్నాడు ఆయన యందు మరి ఎప్పుడైతే ఆయన దగ్గర తిరిగి ఆయన క్షమాపణ కోరుకుంటావో ఆయన యందు వాళ్ళు ఏం చేస్తాడంట, దేవుడు వారి యందు కనికరం చూపించి కృప చూపి వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈరోజు దేవుడు క్షమిస్తా అంటున్నాడు. ఈరోజు నువ్వు బహుగా క్షమిస్తాడంట. ఆయన ఒట్టిగా క్షమించాడంట. ఎట్లా క్షమిస్తాడంట, ఆయన బహుగా నిన్ను వారి ఏమంటున్నాడంటే వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఈ భక్తిహీనత మార్గాన్ని విరవలను, దుష్టత్వం ఆ తలంపులని మానవలను. అప్పుడు ఏమవుతారంట, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన క్షమించే గుణము, జాలిగల గుణము కదా. ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరగల దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు కదా. ఈ రోజు ఎవరైనా జాలి పడతారు నీ పట్ల, ఎవరైనా క్షమిస్తారా, నేను పగకు పగ తెచ్చుకుంటారు. కానీ దేవుడు అట్లాంటి వాడు మన దేవుడు కాదు. నా తలంపులు మీ తలంపు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే మానవ స్వభావమే ఇలాంటివి. నా తలంపులు మన తలంపులు వేరు, అందుకే ఆయన ఆత్మకు చోటు ఇయ్యాల. మీ తలంపులు కదా అలాంటివి కావు కదా. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును కదా భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిల్లు చేయును. అదే విధంగా అలాగే నోట నుండి వచ్చు వచనం కూడా అలాగనే ఉంటది అంటున్నాడు. చూడు, దేవుడు మీ తలంపులు నా తలంపులు వేరు, మీ మార్గంలో నా మార్గంలో వేరు అంటున్నాడు. వర్షము ఎట్లా ఉంటదంట, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక అది మళ్ళా పైకి వెళ్ళిపోతుందా? వర్షం పడి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుందా? కాదు కదా. భూమిని తడుపుతుంది. భూమి తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిల్ల చేయను. అది భూమి మీద వచ్చి వర్షం పడి ఏమేస్తుందంటే భూమికి తడిపి విత్తువానికి విత్తనము. ఆ పరిశుద్ధాత్మనే విత్తనము. చూడు, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే విత్తనం వేసుకుంటావో దానికి ప్రతిఫలంగా దేవుడు ఏమిస్తా అంటున్నాడు, భూమికి తడిపి ఆ పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతావో విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుతాయి, అది చిగురించి వర్ధిల్ల చేయును. ఈ వాక్యము ఏ విధంగా తయారవుతుందంట, ఆ పరిశుద్ధాత్మ, ఆ వర్షం అనే పరిశుద్ధ అగ్ని ఆ కడవర వర్షం కుమ్మరించినప్పుడు కదా పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతావో ఆ వర్షం లాగా నీ దగ్గర ఎప్పుడైతే నింపబడతావో భూమి తడిపి అంట విత్తువానికి విత్తనం ఇస్తుందంట. ఆ ఫలము మనకు అవసరము, ఆ విత్తనం మనకు అవసరము. అది ఏమవుతుందంట, భుజించువానికి ఆహారము ఇచ్చును. ఈరోజు నీకు భుజింపబడాలనుకుంటున్నావా? చూడు, ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిల్ల చేయను.
ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మలో నిలబడతావో, ఎప్పుడైతే వాక్యం వింటావో, నీ హృదయంలో వేసుకుంటావో, దాని తగ్గట్టుగా నువ్వు పరిశుద్ధాత్మలో ఉంటావో, అది సర్వ సత్యంకి నడిపిస్తుంది, స్వతంత్రులుగా నిన్ను తయారు చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ, ఆ వర్షము నీలో ఉండాలి, ఆ విత్తనము, ఆ వాక్యము నీలో ఫలించాలి, అభివృద్ధికి రావాలా. అది భుజించు వానికి ఆహారమైనది. ఎవరికైతే ఆకలి కొన్నారో, దప్పిగొన్న వాళ్ళ నీళ్ళ యొద్దకు రండి అన్నప్పుడు వాళ్ళ యొద్దకు వెళ్ళి వాళ్ళకి ఇది భుజించ చేయాలా. దేవుని వాక్యాన్ని భుజించడానికి ఆహారంను కలుగుటకై అది చిగురించి వర్ధిల్ల చేయను. వాళ్ళలో వాక్యం వెళ్ళి చిగురింపజేస్తుంది, వర్ధిల్లజేస్తుంది. ఆ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. నీ వాక్యం చేత, నీ ప్రార్థన నడిపింపు, నీ ఆత్మ నడిపింపు. చూడండి ఎంతగా దేవుని పరిశుద్ధాత్మ ఎందుకు అవసరమో. అందుకే ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటాడు దేవుడు. ఈ రోజు నీకు వాక్యము ఉన్నది కానీ పరిశుద్ధాత్మ లేకపోతే అది జీవింపచేయదు, మొలకింపచేయదు, అది ఫలింపచేయదు, భూమిని తడవదు. కానీ హృదయంలో తడవాలా, మొలకెత్తాలా, చిగురింపు చేయాలా కదా. అప్పుడే భుజించు వానికి ఆహారంలో కలుగుతాయి కాదు. చిగురించి వర్ధిల్ల చేయను, అలాగనే నా నోటి నుండి వచ్చు వచనం కూడా అలాగనే ఉండును అంటున్నాడు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్స్తుంది. అది ఏమవుతుందంట? ఆ ఫలము నిష్ఫలంగా నా యొద్దకు మరలక దేవుడు ఏం చేశాడంట? దాన్ని అది నిష్ఫలం కాదు, ఆ విత్తనము అది వేస్ట్ కాదు, అది ఫలింపజేసి అంటున్నాడు దేవుడు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. దేవుడు ఆ విధంగా తయారు చేస్తాడు. పనికి రాని దానిగా పనికొచ్చటగా చేస్తాడు. ఈ రోజు వాక్యం వింటున్నా గానీ నీ హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం, వింటున్నామే కానీ వదిలేసుకుంటున్నాం. అది ఫలింపజేస్తా అంటున్నాడు దేవుడు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము ఏం చేస్తుందంట? అది సఫలం చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అది సఫలం చేస్తుంది ఆ వాక్యాన్ని. ఈరోజు ఫలించేటట్టుగా మనం తయారు కావాలా. ఇతరుల్లో వాక్యం వేస్తున్నా కానీ ఫలిస్తుందా? ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉన్నదా? అందుకే దొరుకు కాలంలో వెతకండి. ఏదైనా దేవుని సందులో దొరుకుతుంది ఇప్పుడే, కానీ ఇంకా కొన్ని కాలం అయితే దొరకదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నేను పంపిన కార్యంను సఫలం చేయను. నువ్వు ఎందుకున్నావు భూమి మీద? ఆయన విత్తనం వేసుకొని ఈరోజు భూమి మీద ఉంటున్నావు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన అంటున్నావు. యేసుక్రీస్తునకు ఏ శిక్ష విధి లేదంటున్నావు. నీళ్ళ శరీర స్వభావం చంపుకోవాలా. ఎందుకు చంపుకోవాలంటే అది నాకు అనుకూలమైన నెరవేర్చుటకు నేను పంపిన కార్యము నెరవేర్చును. అది నీ ద్వారానే జరుగుతుంది, అది సఫలం అవుతుంది కదా. మన ద్వారానే సఫలం కావాలా. ఏ విధంగా సఫలం కావాలంటే దేవుని ఆత్మ చేతనే సఫలం అవుతుంది. మనంతలా మనం ఏమి చెయ్యలేము పరిశుద్ధాత్మ లేకపోతే. నేను పంపిన కార్యంలో అది నెరవేర్చనికే భూమి మీద మనం ఉన్నాం. ఈరోజు ఫలించే చెట్టుగా మనము తయారు కావాలి. అందుకే అంటాడు, మీరు సంతోషంగా బయలు వెళ్ళెదరు. ఎప్పుడైతే నీలో ఫలిస్తావో, ఎప్పుడైతే అభివృద్ధిని పొందుతావో, దేవుని వాక్యము ఎప్పుడైతే భుజిస్తావో, మరి ఎప్పుడైతే చిగురించి వర్ధిల్లేటట్టుగా ఉంటావో, ఆయన వాక్యం ఎప్పుడైతే స్వీకరిస్తావో, దేవుడు అంటే మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు. ఏం చేస్తారంట? సంతోషంగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టులను సంగీతనాదము చేయను. అది ఏమవుతుందంటే నీలో ఫలించి అభివృద్ధి పొంది నువ్వు వెళుతుంటే రోడంతా ఈ సమాధానం పొందుకొని తోడుకొని పోబడతావో, మీ ఎదుటంట పర్వతములు చూస్తాయంట, మెట్టెలను సంగీతనాదము చేయనంట, పొలంలోని చెట్లని చప్పట్లు కొడతాయంట. ఎందుకంటే నా బిడ్డలు వచ్చినారు, ఆయన ఇచ్చిన సఫలాన్ని నెరవేర్చబోతున్నారు భూమి మీద. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మనకున్నప్పుడు లోకమ సృష్టి యావత్తంతా చూస్తుందని చెప్తాడు కదా రోమరాసిన పత్రికలో దేవుడు. సృష్టి యావత్తంతా నేను చూస్తుంది కదా. అందుకే అంటున్నాడు ఈయన, ఏమంటున్నాడంట? మీ ఎదుట పర్వతములు ఏమంటే మెట్టలను సంగీతనాదం చేసేయంట. అవి నిన్ను చూసి పొలంలోని మెట్టలని చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లు బదులుగా దేవదారు వృక్షములను మొలుస్తాయంట. దేవదారు వృక్షంలో ఎట్లా ఉంటాయి? ఉన్నతమైన ఎదిగినవి, దేవుని స్థానంలో ఉన్నవి, దేవుని మాట విన్నవి అవి దేవదారు. కానీ అవి ఎట్లంటే ముండ్ల చెట్లకు బదులుగా దేవుడు తన బిడ్డలను ఎట్లా చేస్తున్నాడంట? దేవదారు వృక్షం లాగా దేవుడు మనల్ని
మొలిపించేసినట. ముళ్ళ చెట్లు బదులుగా దేవదారు వృక్షము మొలుచును, దురదగొడ్డి చెట్లకు బదులుగా గుంజ చెట్లుగా ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఈ దేవదారు వృక్షములు దేవునికి, క్రైస్తవునికి సూచనగా ఉంది. ఆ దేవదారు వృక్షము ఈ రోజు మనం ఆ విధంగా మనం తయారు కావాలా. ముండ్ల చెట్లు బదులుగా దేవదారు వృక్షంగా తయారు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్రైస్తవానికి పోలికగా ఉంది దేవదారు వృక్షము. అవునా కదా? మన జీవితంలో ఎదుగుదలకుంది దేవదారు వృక్షము కదా. దేవునికి మనకు సంబంధమైనది దేవదారు వృక్షము కదా. దేవుడు మనకు గొప్ప స్థితికి తీసుకురానికి దేవుడు తలంపు దేవదారు వృక్షము. చూడు, ప్రతి ఒక్కటి కూడా ఎంతో పేరు పొందిన ఈ దేవదారు వృక్షము దేవుడు అంతగా పోల్చుకున్నాడు మనని. ఉన్నతమైనది ఎంత అంటే ఈ ఉన్నతమైనది పెద్ద చెట్టు. ఆ చెట్టు ఎంత అడుగులంటే చూడాలంటే ఆకాశానికి చూడాలా ఆ దేవదారు వృక్షం. చూడు, అలాంటి చెట్టుగా దేవుడు తన బిడ్డను తయారు చేసిన అంటున్నాడు కదా. ముండ్ల చెట్లు బదుగా, ముండ్ల చెట్లు ఎట్లా ఉంటాయండి? ఎప్పుడు మనిషిని హింసిస్తూనే ఉంటాయి కదా. దేవుడు తన బిడ్డల్ని ముండ్ల చెట్టులు బదులుగా దేవదారు వృక్షముగా మొలుచును అంతగా దేవుడు చేసిండు కదా. క్రైస్తవానికి దేవుడు ఉన్నతమైనదిగా పోల్చిందండి దేవదారు వృక్షము. చూడు, ఆ స్థితిలో మనము కలిగి ఉన్నామా? దినము ఆయన ఎదగడమే దేవుని చిత్తము. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన త్రోవలు నడుచుకుంటావో, ఆయన మాట వింటావో కాదు, ఎప్పుడైతే మరి దేవుడు అంటున్నాడు వర్షము కురిపించి ఆ హిమము నువ్వు ఆకాశం నుండి వచ్చి అక్కడ నుండి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తనము విత్తువానికి ఫలింపజేస్తాడట. ఆ విత్తనము ఆ యేసు ప్రభు వాక్యం నీ హృదయంలో వేసుకున్నాముకో ఫలిభరితమైన జీవితం. క్రైస్తవుల జీవితంలో అనేక మందిని ఆ వృక్షం కిందకి తీసుకొని వస్తావు కదా. నువ్వు ఉన్నతమైన దాంట్లో దేవుడు తలంపులో ఎదిగిండు. ఎందుకంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఆయన తలంపులుకున్నాం అనుకో ఉన్నత స్థాయిలో. ఆ ఉన్నత స్థాయిలో ఎదిగినప్పుడు అనేక మంది రక్షణకు నువ్వు తీసుకొని రాగలుగుతావు. ఆ దేవదారు వృక్షంతో దేవుడు పోల్చిండు. ఎందుకంటే ఉన్నతమైన వృక్షం అది. దానికి ఎన్నో మంది నివాసాలు, ఎన్నో దేశాలు, ఎన్నో దాని గురించి మనకి ఎన్నో ప్రస్తావన. దేవదారు వృక్షం దేవుని మందిరం కట్టాలంటే కూడా దేవదారు వృక్షం గురించే అక్కడ రాస్తాడు సొలొమోను రాజు. ఆ కట్ట తెచ్చి ఆయన కట్టాలనుకుంటాడు, అక్కడ ప్రతి ఒక్కటి స్థాపించాలనుకుంటాడు. ఎందుకంటే అంతగా విలువగద్దానికి పెట్టింది. ఆ విలువలో ఈ రోజు నిన్ను కూడా ఆ విలువతో పోలుస్తా ఉన్నాడు దేవుడు. అందుకే దేవుని ఆత్మకు మనం చోటియాలా. మనకి ఏ శిక్ష విధియం లేదు దేవుడు. ఎందుకంటే తన బిడ్డలకు మరి లోకానికి మరి ఎంతగానో ప్రాధాన్యతగా ఇచ్చిండు మనకు ఉన్నతమైన స్థాయికి. మనము ఆ స్థాయిలో మనము నివాసం చెయ్యాలా, దేవుని తలంపుకు చోటియాలా, ఆయన పంపిన కార్యము సఫలం చేయాలా. ఎవరు చేస్తారు సఫలమైన కార్యం? ఎవరు చేయలేరు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. కొండలు చూస్తున్నాయి, చెట్లు చూస్తున్నాయి, పొలంలో చెట్లన్నీ ఏంటంట చప్పట్లు కొడతానంట తన బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నాయంట. మరి ఎవరు వస్తారా? ఈ లోకాన్ని ఎవరు విమర్శిస్తారా? చూస్తా ఉన్నాయి. కానీ ఆ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఫలభరితంగా ఎప్పుడైతే జీవిస్తావో దేవుని కొరకు, ఫలమిచ్చి చెట్టులాగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, మరి తన నీడకి ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తావో నేటి వరకు సమాధానం నీలో కలుగుతుంది. ఆయన మధ్యన మనకు సమాధానం, సమాధానం కదా. దేవుడు సమాధానముగా మనకిస్తా అంటున్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవమునకు మనకు సమాధానం. ఇతరులకు కూడా ఈ సమాధానం ఇవ్వాలా, ఈ జీవాన్ని కలగ చేయాలా. అది నీ ద్వారానే జరుగుతుంది. అందుకే యెషయా దప్పికొన్న వారులారా నీళ్ళ వద్దకు రమ్మంటున్నాడు. ఈ రోజు ఏ దప్పికతోనున్నావు? ఆత్మీయ దప్పిక కొనున్నావా? నువ్వు ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉన్నావా? ఈరోజు మనం పరీక్షించుకోవాలా. దేవుడు మనకు అనేకమైన విషయాల మీద అధికారం ఇచ్చిండు, అన్ని తెలియజేస్తాడు. మరి ఆయన సత్యాన్ని మనకు బయలుపరచుడు. మరి దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్ష లేదు అంటున్నాడు. మరి ఆయన మాటకు మనము చోటియాలా. యేసుక్రీస్తు జీవం నిచ్చు ఆత్మయి నియమము, పాప మరణము నియమం నుండి మనల్ని విడిపించింది. కాబట్టి దేని కూడా మనకు మరణం లేదు. దేని మీద మనకు మరణం అనేది శాసనమే దేవుడు కొట్టివేసిండు. జీవాన్ని ప్రకటించిండు. మనకి ఏ శిక్ష కూడా విధి లేదు, ఏ సైతానికి కూడా అధికారం లేదు. అంతగా భద్రపరిచిండు దేవుడు.
మనం ఎటువంటి విషయంలో జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ఆయన మాటకు ప్రకారంగా మనం జీవించినప్పుడు లోబడినట్టయితే దేవుడు ప్రతి ఒక్క దాని మీద మనకు ఆశీర్వాదం కలగజేస్తాడు కదా. ఫలభరితమైన జీవితానికి మనకు కలగజేస్తా ఉంటాడు కదా. దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వాగ్దానము కదా. దేవుడు మనకు నిబంధన చేసుకోవాలని ఎంతగానో అంటున్నాడు కదా. నిబంధన ప్రకారంగా మనము జీవించాలా. చిన్న వాక్యము దేవుడు దీవించిన దాకా మనం ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతమైన తండ్రి నీకే వందనాలు, జీవంగల దేవానికే స్తోత్రం నైనా. ఇంతవరకు వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానం పట్టి నీకు వందనాలనైనా. ఏసు క్రీస్తునున్న వారికి ఏ శిక్షా విధి లేదన్న ప్రభా, క్రీస్తునందున్న వారికి జీవమును ఆత్మయి నియమము దేవ పాప మరణం నుండి మమ్మల్ని విడిపించిన ప్రభా, అందును బట్టి నీకు వందనాలు. మన పాపాలని కొట్టివేసిన దేవా నీకు వందనాలు దేవా. మరి యేసుక్రీస్తునామమునకు ఏ శిక్ష విధి లేదన్న ప్రభా, మరి యేసుప్రభ అనేక మందికి నీ సన్నిధికి మేము తీసుకొని రావాలా. ఆ శిక్ష లేకుండా యేసుప్రభ ప్రతి ఒక్క బిడ్డ సన్నిధికి తీసుకొని రావాలా దేవా. మాకు ఎంతగానో మాకు విషయాలు తెలియజేసిన ప్రభా, ప్రతి ఒక్కటి తెలియజేస్తున్న ప్రభా, అందును బట్టి నీకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం మేము నెరవేర్చాలా దేవా. మా కొరకు యేసుప్రభ నేను పంపిన కార్యం నెరవేరుస్తానో సఫలం చేస్తానో ప్రభా. యేసుప్రభ నీకు వందనాలు. మరి నీ ద్వారా నా సఫలం చెయ్యాలా ప్రభా. దేవుని ఆత్మర్పింపు మాకు దయచేయండి. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డని సన్నిధికి తీసుకొని మేము రావాలా. మరి ఎంతమంది దప్పికొని ఉన్నారో ప్రభా, నీళ్ళ యుద్ధకు తీసుకొని రమ్మన్నారు, వాళ్ళందరినీ మేము తీసుకొని రావాలా ప్రభా. దేవా మమ్మల్ని బలపరచండి నాయన, దీవించండి నాయన, ఆశీర్వదించండి దేవా. అనేక మందికి ధన్యత కలగచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతో మందికి వాక్య ధన్యత లేదు ప్రభా, ఈ జీవం లేదు నాయన దేవా. ఎంతో మంది యేసు ప్రభు ఆదరణకర్త పొందుకోలేకుంటున్నారు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడాలా ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. ఆత్మ లేని వాడు నా వాడు కాడంటున్న ప్రభా. దేవానికి వందనాలు. జ్ఞాపకం మాకు కలగచేయండి. ప్రతిదినం మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ పరిశుద్ధాత్మ చేత ముద్రించుకొని రాకడకు మమ్మల్ని అందరినీ గొప్పగా సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఉంచుకుంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సుజాత సిస్టర్ మీరు ప్రార్థించండి. మన కేవీపీఎం గ్రూప్ లో ఉన్న సేవకులు అందరూ ప్రతి ఒక్కరు జన సన్నిధిలో ఆత్మ నడిపిస్తూ నడవాలి. దేవ సేవకులను గురించి ఆశ్రయించాలి. ఇంకెక్కడ ఏ సేవకులు ఉన్నా కూడా ఇంకా అనేక మంది అనేక జనులు రక్షణ పొందాలని ప్రార్థించండి. సుజాత సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, 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 మహిమోన్నతుడా, స్తుతి సింహాసనాసీనుడైన యేసయ్య నీకు గొప్ప నామంకే వందనాలు వందనాలు ప్రభా. సాయంత్రకాలం మందు ప్రభా తండ్రి మా కేవీపీఎం మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి సేవకులు, అదేవిధంగా సువార్త సేవ చేస్తున్న ప్రతి సేవకుని బట్టి ప్రభాల తండ్రి మీకు సన్నిధానంలోకి వస్తున్నాం నాయన. సేవకులందరూ ప్రభా విస్తారమైన సేవలో పాల్గొంటుండగా ప్రభాల తండ్రి పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి, అగ్ని అభిషేకం దయచేయండి నాయన. ప్రభాల తండ్రి దర్శనాల చేత ప్రవచనాల చేత బిడ్డలను ప్రభ మీరు ముట్టండి, నడిపించండి. సేవని విస్తారంగా ప్రభ ముందుకు సాగుటకు నా తండ్రి నీ యొక్క కృపలో బలమైన నా తండ్రి సాధనములుగా వాడుకోనండి ప్రభ. నా తండ్రి సేవ నా తండ్రి సంపూర్ణంగా చేసుకుంటున్న ప్రభ. నా తండ్రి నా ప్రభ ఈ పరిశుద్ధాత్మ కార్యములు ప్రభ ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభ వారిని విరివిగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. వీళ్ళందరూ ప్రభ ప్రతి ప్రాంతాలలో నా తండ్రి అడవులలో ప్రభ నా తండ్రి కొండల గట్టులలో నా తండ్రి మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రభ నా తండ్రి నిన్ను ఎరుగని జనాల యొద్దకు వారు వెళ్తుండగా యేసయ్య నీకు కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. తండ్రి అనేకుల ఆత్మల సంపాదనలో ప్రభ బలపరచండి. నా తండ్రి కోత ఎంతో విస్తారంగా ఉంది నాయన. నా తండ్రి కోసేవారు కొదువై ఉన్నారని ప్రభ మీరు సెలవిచ్చినారు తండ్రి. ప్రభ సేవకులు కొరకు ప్రార్థించమని తండ్రి అనేకలను లేవనెత్తండి నాయన. నీకు దర్శనం చేత ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, ప్రవచనముల చేత హెచ్చరించండి. యేసయ్య నా తండ్రి ప్రభ సువార్త సేవలో నా తండ్రి ముందుకు సాగుతుండగా వారి కుటుంబాలను ఆశ్రదించండి ప్రభ. వారి కొరతలను తీర్చివేయండి నా తండ్రి ప్రభ. మరి ఎంతో మంది నా తండ్రి యేసయ్య నా తండ్రి మరి నిస్సహాయ స్థితిలో సేవ చేస్తున్నారు ప్రభా. వారికి సహాయం చేయవాడవు నీవే నా తండ్రి. ఆఖరి దప్పులను తీర్చివాడవు నీవే, కుటుంబాలని ఆదరించేవాడవు, కన్నీరుని తుడిచివాడవు నీవే, ప్రార్థనలకు చెవియొగ్గువాడవు నీవే నాయన ప్రభ. తండ్రి నువ్వు జీవం గల తండ్రి ప్రభ. నీకు జీవన ప్రభ తండ్రి మరి జీవిత సాధనకముగా నీకు సేవల ముందుకు సాగుతుండగా ప్రభ ఆ కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వారి కుటుంబాలలో ప్రభ సంపూర్ణ సమృద్ధి నా తండ్రి సమృద్ధి జీవమును దయచేయండి. సేవలో ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి గొప్ప ఆత్మ పంటను కోయాల నాయన. కృపగల ప్రభ
నా తండ్రి వారు వేస్తున్నటువంటి ప్రతి విత్తనం నా తండ్రి ప్రభ ఫలింపజేయండి. 30 60 100 ఫలింపచేయండి ప్రభ. నా తండ్రి సరైన వాక్యంలో ప్రభ నా తండ్రి సరైన స్థలంలో సరైన హృదయంలో నా తండ్రి విత్తబడుటకు ప్రభ కృప చూపించండి. నా తండ్రి అంత్యకాలంలో ప్రభ అనేకులు నా తండ్రి చల్లారిపోతున్నారు ప్రభ. తండ్రి ఉజ్జీవపరిచే సేవకులు కావాలనైనా నా తండ్రి ఉజ్జీవింపజేసే సేవ జరగాల ప్రభ. గొప్ప కార్యంలో నా తండ్రి కడవరి వర్షంను కురిపించండి నాయన. ఆత్మకార్యంలో జరిగించండి ప్రభ. అనేక బిడ్డలు నా తండ్రి తప్పిపోతున్నారు, చల్లారిపోతున్నారు, వెనుకంజ వేస్తున్నారయ్యా. ఇలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ యొక్క రాకడకు సిద్ధపరచండి నాయన. నా తండ్రి మరి ఆ యొక్క 5 దూతలు కన్యకలు ప్రభ నా తండ్రి మరి సిద్ధపరచుకోకుండా ప్రభ వారి సిద్ధులను ఖాళీగా పెట్టుకున్న సిస్టంలో ప్రభ నా తండ్రి ఈ రోజు సమాజం ఉన్నది నాయన. ప్రభ సరైన సమర్పణ లేక ప్రభ, సిద్ధపాటు లేక ఉన్నారు ప్రభ. సహాయం చేయండి. మక్కా కేబిపిఎం మినిస్ట్రీస్వే కాకుండా ప్రతి మినిస్ట్రీని దీవించండి. సేవకులను పాస్టర్లను వెలిగించండి నాయన. అగ్ని రాజబెట్టినట్టు ప్రభ నా తండ్రి రాని ప్రభ మీకు పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించండి. సరియైన వాక్యము, సరియైన బోధన తండ్రి ప్రభ నా తండ్రి వారు విశ్వాసులకు అందజేసినట్లు ప్రతి సంఘంలో నా తండ్రి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభ. స్వస్థత కార్యంలో అద్భుతాలు కూడా ప్రభ జరిగితేనే నా తండ్రి బిడ్డలు విశ్వాసంలో బలపడతారు కనుక ప్రతి కుటుంబంలో మీరు దీవించండి నాయన. ప్రతి కుటుంబంలో మీకు చేతికి అప్పచెప్పుకుంటున్నాం. వారి సేవలో ఎంతమంది ప్రభ నా తండ్రి మరి భయంకరమైన హింసలు పొందుతున్నారు నాయన. అదే విధంగా ఎంతో మంది హతసాక్షులుగా ఉంటున్నారు యేసయ్య. సేవకులకు ప్రభ ధైర్యం ప్రభ అనుగ్రహించేవాడు నీవే. ఆర్థికంగా ఆరోగ్యం కూడా వీరికి అవసరం నాయన. ముందుకు సాగుతుండగా ఈ ఎండలలో ప్రభ మరి ఎంత దూరం వెళ్తున్నా ప్రతి సేవకురాలిని సేవకుడిని ప్రభ నీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకోనమని నా తండ్రి ఇశ్రాయేలులను నడిపించినట్టు ప్రభ తండ్రి అగ్ని తర్వాత మేఘ స్తంభముల చాటున నువ్వు నడిపించిన వాడవు యేసయ్య. ప్రతి అక్కరం తీర్చిన వాడవు నాయన. ప్రభ నా తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. సేవలో ప్రభ ఆటంకం కలగకుండా అంధకార మంత్ర చీకటి దురాత్మ సమూహాలని యేసయ్య శక్తికల నామంలో కాల్చివేస్తూ దేవన తండ్రి నీకు కృపలో జ్ఞాపకం చేసుకొని సేవలను విస్తరించమని ప్రభ ఆత్మల సంపాదన జరగాలని రాకడ సమయానికి ప్రతి ఒక్కరూ నీ యొక్క నామంలో వంగాల ప్రభ. నీ యొక్క నామంలో ప్రభ నదని మోకరించి ప్రభ నీవే దేవుడు అని ఒప్పుకొనుటకు ప్రభ నదని పరిశుద్ధాత్మ కార్యం ఈ భూమి మీద జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. రంజిత్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ ఆశీర్వాదం. ఓకే ఓకే. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం కేపీఎం సిస్టర్ బ్రదర్ కుటుంబంకు పిల్లలకు మీరు అక్కడ తొలగం చేసు ప్రభా మీ కృప ప్రతి ఇంటికి తోడుండు గాక. ఆమీన్. ఆమీన్ సార్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.